వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. గాదే ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దేశ భద్రతకు హాని కలిగించేలా గాదే ఇన్నయ్య వ్యాఖ్యలు చేశాడని రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ పేర్కొంది. అక్టోబర్ 18న వికల్పు అంత్యక్రియల సందర్భంగా గాదే ఇన్నయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశాడని తెలిపింది. విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్టు ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని ఎన్ఐఏ చెప్పింది. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని కుట్ర పన్నారని ఎన్ఐఏ రిపోర్ట్లో పేర్కొంది. నవంబర్ 24న ఇన్నయ్యపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అనేక మంది మావోయిస్టులతో ఇన్నయ్యకు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టు రిక్రూట్మెంట్తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశారని, ఇన్నయ్య వంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరమని ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, మాజీ మావోయిస్టు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య అరెస్టుకు సంబంధించి కావచ్చు, రిమాండ్ రిపోర్టు సంబంధించి ఎన్ఐఏ కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్టుగా మనం చెప్పాల్సింది. మావోయిజాన్ని దాన్ని ప్రభావితం చేసేందుకు, పెంచి పోషించేందుకు కొంతమంది యువతను అతడు ప్రేరేపించే విధంగా మాట్లాడనే ఆరోపణలతో పాటు ముఖ్యంగా దేశానికి సంబంధించిన భద్రత విషయంలో ఉప్పు కల్పించే విధంగా ఇన్నయ్య వ్యవహరించాలంటూ కూడా ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్ లో, రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా మనం చెప్పాల్సింది. ఇప్పటికే నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన ఆశ్రమానికి వెళ్లి అక్కడ సుదీర్ఘంగా సోదాలు చేసిన తర్వాత అరెస్ట్ చేసి నిన్న మధ్యాహ్నం సమయంలో ఎన్ఐఏ న్యాయమూర్తి ఏదైతే హాజరుపరిచిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి అయితే ఇతడి రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలక విషయాలను వెల్లడించింది. వీటితో పాటు అతన్ని ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ఆఫీస్ లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అతడి రిమాండ్ రిపోర్ట్ లో మావోయిస్టు పార్టీకి సంబంధించి కావచ్చు, వారికి కొంత సానుభూతిగా పరంగా వ్యక్తిగా ఉంటున్నాడు. ఇతడు వీటితో పాటు కొంత ఫండింగ్ చేస్తున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది ఎన్ఐఏ. కిరణ్, అయితే ముఖ్యంగా ఇన్నయ్య దేశంలో అనేక చోట్ల దారుణాలకి పాల్పడిన వాళ్లలో కుట్రతారుడిగా ఉన్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తోంది ఎన్ఐఏ. అండ్ అలాగే ఇన్నయ్యతో పాటు ఇంకా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరి మీద కూడా ఎన్ఐఏ ఇలాంటి వారెంట్లు జారీ చేసే అవకాశం ఉందా? గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న వారికి సానుభూతిగా ఉంటున్న వారికి సంబంధించి కూడా వరుసగా ఎన్ఐఏ సోదాలు చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి తాజాగా గాదే ఇన్నయ్య కూడా వారి జాబితాలో చేరినట్టుగా చెప్పాల్సిందిగా ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా హైదరాబాద్ లో చాలా మంది ఇన్నయ్య తరహా సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానం చేస్తుంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం గాదే ఇన్నయ్యను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన రిపోర్టర్ ఆఫీస్ లో కూడా ఈ రోజు ఉదయం ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్టు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటన్న సమాచారం అయితే రావాల్సి ఉంది. ఓకే కిరణ్.